ఆకాశంలో ఎగురుతోన్న డేగను చూస్తుంటే నాకు దేవుడు గుర్తొస్తున్నాడు. ఆ డేగలాగే దేవుడు కూడా ఎత్తు నుండి అంతా చూస్తున్నాడు. డేగలాగా చూస్తూ కూడా మనుషుల్ని ఏమీ చెయ్యలేకపోతున్నాడు. నానా, తను త్రిపాఠి, సౌత్ ఆఫ్రికాలో మైన్స్ ఉన్నాయి. మొన్న ఈ మధ్య నాకు సీషెల్స్లో పరిచయం అయ్యారు. ఇక్కడ ఐపీఎల్ టీం కొనడానికి ట్రై చేస్తున్నారు. మనతో టైఅప్ పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను, కానీ ఆ దేవుణ్ణి నన్ను నమ్మడం. Come on, let's go for hunting. త్రిపాఠీజీ సార్, మీరు నాతో టైఅప్ అవ్వాలనుకుంటున్నారు. నా గురించి మీకేం తెలుసు? మీరు క్రికెట్ బోర్డులో మంచి పొజిషన్లో ఉన్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఓనర్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్. రూత్లెస్సా? మా నాన్న ఒకప్పుడు పనిచేశాడని, ఇప్పుడు సరిగ్గా పనిచేయని ఆ ఫ్యాక్టరీని సెంటిమెంటుతో కొనేశాను. ఇంకేం తెలుసు? యు ఆర్ అ డేర్ డెవిల్ సార్. నేను డేర్ డెవిల్ ఏంటి? ఆపరేషన్కి భయపడి ఇంతలావు కళ్ళజోడు వాడుతున్నా. కమాన్ సార్. నా 15వ ఏట మహాభారతం చదివాను. అదే నా మొదటి పుస్తకం, ఆఖరి పుస్తకం. మహాభారతంలో నేను నేర్చుకున్న గొప్ప విషయం, చూదానికి బానిసైన వాడు భార్యనైనా పరువునైనా వదులుకుంటాడని. అప్పుడే చిన్న క్రికెట్ బుకీగా నా లైఫ్ స్టార్ట్ చేశాను. జీవితంలో ఎలా ఎదగాలో క్లారిటీ లేక అతి తెలివితో అడ్డదారిలో సంపాదించేద్దాం, రెండో రోజే బండి కొనేద్దాం అనుకునే కుర్రాళ్ళే నా మెయిన్ టార్గెట్. ఐపీఎల్ టీంను అడ్డం పెట్టుకుని హై లెవెల్ బెట్టింగ్ జరిపిస్తున్నాను. డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ అవ్వకుండా హాంకాంగ్ నుంచి నడిపిస్తున్నాను. సార్, యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. కానీ ఆ బెట్టింగ్ మనీని హాంకాంగ్ నుండి ఇక్కడికి ఎలా రప్పిస్తున్నారో అది మాత్రం ఎవరికి తెలియదు సార్. అక్కడికే వస్తున్నా. చాలా మందికి క్రైమ్ చేయడం మాత్రమే తెలుసు, కానీ నాకు క్రైమ్ చేసి తప్పించుకోవడం కూడా తెలుసు. నా దగ్గర ఎప్పుడు ఎంట్రీ ప్లాన్తో పాటు ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉంటుంది. అలా ఎగ్జిట్ ప్లాన్ నీ దగ్గర ఉందా? ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీ దగ్గర ఎగ్జిట్ ప్లాన్ ఉందా? నువ్వు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని నాకు తెలుసు. ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. నీతో వచ్చిన వాళ్ళు నీకు హెల్ప్ చెయ్యరు, కొనేశాను. డోంట్ వరీ, నిన్ను వదిలేస్తాను. ఫ్లోలో ఉన్నా కట్ చెయ్యొద్దు. నువ్వు ఇక్కడికి వచ్చి తప్పు చేశావు. నా కొడుకు నిన్ను నమ్మి తప్పు చేశాడు. వాడికి శిక్ష పడాలి. మీ ఇద్దరికి ఒకేసారి గర్నిస్తా. కాల్చుకోండి. బతికిన వాడు బయటపడతాడు.